పోలింగ్ రోజు ఉదయం మాక్ పోలింగ్ నిర్వహిస్తామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ సిబ్బంది ఉదయం 5:30 గంటలకే పోలింగ్ కేంద్రాల దగ్గర ఉండాలని ఆదేశించారు. పోలింగ్ ఏజెంట్లు ఈవీఎంలను ముట్టుకోవద్దని సూచించారు. ఈసారి ఫస్ట్ టైం హోమ్ ఓటింగ్ నిర్వహించామని సీఈఓ తెలిపారు. సోమవారం వరకు 27,178 మంది హోమ్ ఓటింగ్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు. మొత్తం 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఉంటుందని తెలిపారు. MCC general restrictions lo inka okati undi, only one vehicle per candidate and one for the election agent or his workers is permitted. That too based on the permit to be issued by DO, which should be displayed on the wind screen. Adi kanpadta undali. Voter slips, if any, by the political party or the candidate shall be in plain white slip without the name of the candidate, party, marking symbol, etc. Adi anta em undukudu. మాక్ పోల్ కోసం పోలింగ్ ఏజెంట్స్ ఒక 90 minutes బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ పోల్, అంటే 7 o'clock ఉంది, అందుకనే 5:30కి వచ్చేయాలి. కోర్స్ ఎల్లుండి అది 30th మార్నింగ్ 5:30 మార్నింగ్కి వాళ్ళు వచ్చేయాలి. వాళ్ళు కొన్ని అంటే కోర్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ చేస్తారు, దే విల్ ఎన్ష్యూర్ ఆల్ దీస్ థింగ్స్. బట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు వీవీప్యాట్ కంపార్ట్మెంట్ ఖాళీగా ఉండాలి ఆఫ్టర్ మాక్ పోల్, దాని తర్వాతనే యాక్చువల్ పోల్ స్టార్ట్ అవ్వాలి. అట్లాగే సియూని కూడా క్లియర్ చేయాలి, అది వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఈవీఎం దగ్గరికి పోలింగ్ ఏజెంట్స్ పోకూడదు, వైర్లని ముట్టుకోకూడదు, అట్లాంటి థింగ్స్ దే షుడ్ నాట్ డూ, అదర్వైజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ బీ అట్ లిబర్టీ టు త్రో దెమ్ అవుట్. కమింగ్ టు హోమ్ ఓటింగ్, మీకు తెలుసు ఈసారి ఫస్ట్ టైం చేయడం జరిగింది. టోటల్ నిన్న వరకు 27,178 అబ్సెంటీ ఓటర్స్కి హోమ్ ఓటింగ్ చేయడం జరిగింది. ఇందులో సీనియర్ సిటిజన్స్ 15,999 ఉన్నారు, పీడబ్ల్యూడీస్ 9,459 ఉన్నారు, ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు 1,720 ఉన్నారు. ఈటీపీబీఎస్కు వస్తే సర్వీస్ ఓటర్స్ కోసం దాంట్లో కూడా ఆల్రెడీ 10,191 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అందులో హూఎవర్ యాక్చువల్లీ కార్డ్స్ ద ఓట్ అండ్ సెండ్స్ ఇట్ షుడ్ రీచ్ ద పోలింగ్ స్టేషన్, ద కౌంటింగ్ స్టేషన్ బై 7:59 ఆన్ థర్డ్ మార్నింగ్. కమింగ్ టు ఓటర్స్ ఇన్ ద ఫెసిలిటేషన్ సెంటర్, నిన్న రాత్రి వరకు 1.48 lakh voters, basically our own employees on election duty, have cast the votes. ఈరోజు కూడా జరుగుతున్నాయి. వాళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్ ప్రకారం వాళ్ళకి ఈరోజు డైరెక్ట్గా వాళ్ళు ఏ కాన్స్టిట్యువెన్సీలో ఓటర్స్ ఉన్నారు అక్కడ పోస్టల్ బ్యాలెట్ వాళ్ళ డ్యూటీ ఆర్డర్ చూసుకొని, ఇఫ్ దే హ్యావ్ నాట్ ఆల్రెడీ బీన్ అలాటెడ్ వన్ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో మొత్తం 119 కాన్స్టిట్యువెన్సీస్కి ఒకటి పోస్టల్ బ్యాలెట్ ఎక్స్చేంజ్ సెంటర్ పెట్టాము. అంటే నిన్న వరకు చేసిన అంత పోస్టల్ బ్యాలెట్స్ని వాళ్ళ కాన్స్టిట్యువెన్సీకి రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఫెసిలిటేషన్ సెంటరు వాళ్ళు ఎక్కడ డ్యూటీ చేస్తున్నారు అక్కడ ఉన్నాయి ప్రైమరీగా. సో అది ఎక్స్చేంజ్ చేయడానికి ఈరోజు సెంటర్ పెట్టడం జరిగింది. అక్కడ గచ్చిబౌలి స్టేడియంలో నడుస్తూ ఉంది. కమింగ్ టు ద వెబ్ కాస్టింగ్, ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ 27,094 పోలింగ్ స్టేషన్స్లో వెబ్ కాస్టింగ్ ఉంటుంది. తర్వాత ఎక్కడ ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఒకే లొకేషన్లో, కొంత రద్దీ ఎక్కువ ఉంటుంది, అట్లాంటి చోట బయట కూడా 7,571 లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ బయట కూడా వెబ్ కాస్టింగ్ ఉంటుంది, అంటే కెమెరా కవరేజ్ ఉంటుంది, విచ్ విల్ బి మానిటర్డ్ ఫ్రమ్ ద కంట్రోల్ రూమ్. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రాన్ని 3,300 సెక్టార్లుగా విభజించామని చెప్పారు. ప్రతి సెక్టార్కు ఒక ఇన్ఛార్జి ఉంటాడన్నారు. ఇక ఓటర్లు 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించి ఓటు వేయొచ్చని సీఈఓ వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 737 కోట్ల నగదు సీజ్ చేశామని వెల్లడించారు. ఇక నుంచి రాష్ట్రం అంతటా ప్రతి మూమెంట్ను, ప్రతి వెహికల్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు సీఈఓ వికాస్ రాజ్. మొత్తం మీకు తెలుసు 35,655 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవి అన్నిటినీ ఒక 3,803 సెక్టర్స్లో పెట్టడం జరిగింది. ప్రతి దానికి ఒక సెక్టర్ ఆఫీసర్ ఉంటారు.
ముఖ్యంగా ఆయనే అంతా అక్కడ కోఆర్డినేట్ చేసేది. ప్రిజైడింగ్ ఆఫీసర్ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు సెక్టర్ ఆఫీసర్తో మాట్లాడతారు. అట్లాగే ఈవీఎంస్లో ఎక్కడైనా రేర్గా ఎక్కడైనా ప్రాబ్లం వస్తే దానికి స్పేర్ ఈవీఎంస్ ఆయన దగ్గర ఉంటుంది, అక్కడ పోయి హెల్ప్ చేస్తారు. వీళ్ళకి మెజిస్టీరియల్ పవర్స్ కూడా ఉంటాయి, వాళ్ళ దగ్గర ఆఫ్కోర్స్ ఫోర్స్ కూడా ఉంటుంది. సో దే క్యాన్ రెస్పాండ్ టు ఎనీ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఆల్సో, and of course duly supported by any other police forces around, including central forces. Proof of identity, of course epic card is the primary proof. Adi distribution chesamo, that we had said whatever numbers that is going to be distributed by tonight, everywhere it will be completed. It was also reviewed today in the morning. In addition to that, itlanti ఎవరి దగ్గర అది లేదు, ఇది కూడా తీసుకురావచ్చు. ఆధార్ కార్డు, మన్రేగా జాబ్ కార్డు, పాస్బుక్ ఇష్యూడ్ బై బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ విత్ ఫోటో, అంటే ఫోటో కార్డు ఉండాలి అన్ని. హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్ ఇష్యూడ్ అండర్ ద స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, స్మార్ట్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫోటో, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్ issued to the employees by central state government PSUs, public limited companies. Official identity card issued to MPs, MLAs, MLCs ఏమైనా ఉంటే. తర్వాత యూనిక్ డిజబిలిటీ ఐడి. నేను మీ ద్వారా అందరికీ కోరేది ఏంటంటే ఎపిక్ ఇది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఈజ్ నాట్ అ వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డ్. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద గైడెన్స్. మీకు మీ పోలింగ్ స్టేషన్ ఏది అది చెప్పడానికి ఉంది, కానీ దాంతో సహా నేను ఇంతకుముందు చెప్పిన కార్డులో ఏదో ఒకటి కార్డు, ఐడెంటిటీ కార్డ్ వాళ్ళ దగ్గర ఉండాలి. సెల్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్సైడ్ బై ద ఓటర్స్. అందుకనే అది వాళ్ళు తీసుకురాకూడదు, అది దృష్టిలో పెట్టుకోవాలి. కమింగ్ టు ద సీజర్స్, ఈరోజు 737 crores రీచ్ అయింది, which includes 302 crores approximately cash, 125 crores approximately liquor, drugs about 40 crores, metals 186 crores, and other freebies 84 crores. All movements, all vehicles, every vehicle has to be monitored. CAPF will also be there in the checkposts, SSTs everywhere. Any complaints that comes to them, they should verify it, get it verified by sending flying squads or whatever other teams వాళ్ళ దగ్గర ఉంటే ఆ teams